పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు ఆనాల చెరువుగట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు డిసెంబర్ 6 నుండి 10వ తేదీ వరకు ఘనంగా జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పురాతనమైన ఆలయాన్ని దాతల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని జరిపామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు మరియు ఆలయ నిర్మాణానికి ₹1,00,000 విరాళం అందించిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుకు, శంకుస్థాపన చేసిన పివిఎల్ నరసింహరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి గంగాధరరావు, నేరెళ్ల రామకృష్ణ, పండితులు సీతారామ శాస్త్రి, అర్చకులు రామకృష్ణ, మోర్ల శ్రీనివాసరెడ్డి, మన్నే పోతురాజు, జగ్గురోతు విజయ్, నేరెళ్ల విజయ్, వాడపల్లి మోహన్, కొంకట్ల దానయ్య, కొంకట్ల సత్యనారాయణ, మోరా జ్యోతిరెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు. అనాదిగా ఎన్నో సంవత్సరాలుగా పురాతనమైనటువంటి వల్లీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా మన ఆకివీడు నగర పంచాయతీ నుంచే కాకుండా ఆకివీడు మండలం అలాగే కొల్లేరు గ్రామాలకు సంబంధించి ప్రజానీకం కూడా కైకలూరు నియోజకవర్గం సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆపదలన్నీ తీరి సుఖమైనటువంటి జీవనం ప్రసాదించే స్వామిగా నమ్మి మనందరూ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఈ షష్ఠి మహోత్సవాల్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో పాటు వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో అంకిత భావంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ నిర్వహణ కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం అయితే ఒక విశేషమైనటువంటి పరిస్థితి. అదేంటంటే ఈ యొక్క దేవాలయం మరి పురాతన దేవాలయం లో లెవెల్లో ఉండి రోడ్డు గంట పొలంలో ఉండి మరి జీర్ణదశకు చేరుకున్న పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సిద్ధాంత్ గారు రాంబాబు గారి యొక్క సూచనల మేరకు శృంగేరి పీఠం వారి యొక్క సూచనల మేరకు పునర్నిర్మాణం చేసి మరి విశేషం ఏంటంటే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ప్రజల్ని మోటివేట్ చేసి కార్యక్రమం చేపట్టాలి. కానీ స్వామివారి కార్యక్రమం తలసిన తర్వాత దేనికైనా కావాల్సింది దాతలు విరాళాలు కాబట్టి స్వచ్ఛందంగానే 90% దాతలు విరాళాలు ముందుకొచ్చి స్వామివారికి ఆలయ ప్రాంగణంలోనే అనౌన్స్ చేసి ఇవాళ సుందరమైన దేవాలయం ఏర్పడటానికి మరి స్వామివారి యొక్క మహిమ మరి స్వామివారికి మీద ఉన్న భక్తితోటి ప్రజలందరూ సహకరించారు. అటువంటి దేవాలయంలో మొట్టమొదటిసారిగా నూతన దేవాలయంలో జరిగే షష్ఠి కార్యక్రమం కాబట్టి మరి మనందరం కూడా ఐకమత్యంగా ఇందులో ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి సేవకులుగానే భావించి ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎదురున్న వాలంటీర్స్ కానీ స్వామి సేవకు అంకితమై స్వామివారి యొక్క ఆశీస్సులు మన గ్రామానికి చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ప్రసరించే విధంగా షష్ఠి మహోత్సవాలు చేయాలని దానికి మీ అందరితో పాటు మేమందరం కూడా కలిసి పనిచేసి మీరు మేము కూడా ఇందులో ఎవరో ఎక్కువ తక్కువ లేదు, అందరం కూడా సేవకులమే స్వామివారికి. దాన్ని గమనించి అందరూ కూడా స్వామివారి సేవలో అంకితం కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ సంవత్సరం మనం నూతనంగా స్వామివారిని పునర్నిర్మాణం చేసినటువంటి ఆలయంలో పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చేయడానికి మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత సుందరంగా అత్యంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మన ఎమ్మెల్యే గారు అలాగే శాసనసభ ఉపసభాపతి అయినటువంటి కనుమూరి రఘురామకృష్ణరాజు గారు మన స్వామివారి దేవస్థానానికి ₹1,00,000 విలువ గల ఉత్సవ విగ్రహాలు అందించడానికి ముందుకొచ్చారు. వారికి కూడా మన దేవస్థానం తరపున అలాగే ఆకివీడు గ్రామం తరపున కూడా వారికి మరొక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వారి యొక్క
త్రియాణిక దీక్షతోటి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నప్పటికీ కూడా దీక్షాధారణ 3 రోజులే ఉంటుంది. మిగతా 2 రోజులు కూడా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడు కూడా మామూలుగా కళ్యాణం ముందు రోజు సాయంత్రం, షష్ఠి రోజు ముందు రోజు సాయంత్రం కళ్యాణం చేస్తూ ఉంటాము. ఈసారి స్వామివారికి వేలాయుధ పూజ, కావడి ఉత్సవం అని జరుగుతున్నాయి. వేలాయుధ పూజ అంటే స్వామివారి యొక్క ప్రధానమైన ఆయుధం అది. దానికి ఆసురీ శక్తుల్ని పారద్రోలే శక్తి విశేషంగా ఉంటుంది. గ్రామాలలో గ్రామదేవతల యొక్క మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా విపరీతమైన ఆశ్రయ శక్తులు ప్రభలు ఉంటాయి. ఈ కాలంలోనే ఎక్కువగా రోగాలు వస్తూ ఉంటాయి. అందుకని గ్రామదేవతలు ఏం చేస్తూ ఉంటారంటే శీతలాదేవి యొక్క మంత్రంతో విశేషమైన పూజలు, హోమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మార్గశీర్ష మాసంలో వచ్చిన స్వామివారికి వేలాయుధ పూజ అనేటువంటి యొక్క విశేషమైన శక్తి పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. తదుపరి వచ్చేటువంటిది కావడి ఉత్సవం, చివరి రోజున చేసిన కావడి ఉత్సవం. ఆకవీడు ఆనాల చెరుగట్ట వద్ద వేయించేసినటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా మహిమాన్వితుడు. కోరిన కోరికలు వెంటనే నెరవేర్చేవాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. కనుక మరి ఆలయ పునర్నిర్మాణం చేసుకుని నూతనంగా షష్ఠి మహోత్సవాలు అతి వైభవంగా ఈ సంవత్సరం జరుగుతున్నాయి. కనుక ప్రతి భక్తులు కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చేసి స్వామిని దర్శించుకుని స్వామి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మరి కోరుచు, ముఖ్యంగా జేఎస్ఆర్ గారిని, నేరేల రామకృష్ణ గారిని, ఓ కృష్ణ గారిని ఎదరబెట్టి ఈ గుడి నిర్మాణానికి మా కమిటీ అయితే 50-60 లక్షల్లో ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి, నవగ్రహాల మండపం ఈ రెండే అడగడం జరిగింది. ముందు మేము అనుకుంది కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి, నవగ్రహాల మండపం. కానీ నేరేల రామకృష్ణ గారు, జేఎస్ఆర్ గారు ఆ రోజు నుంచి గుడి పెంచుకుంటా చాలా వరకు ఎదరకు తీసుకొచ్చారు. ప్రత్యక్ష సమయంలో ఎదరంగి ఇంచుమించు ₹1,00,00,000 ఖర్చు మిగిలిపోయి ఉంది. అప్పటికే ₹1,10,00,000 ఖర్చు అయింది. ప్రతిష్టకి దగ్గరలోకి వచ్చిన తర్వాత చూస్తే దగ్గర చాలా డబ్బు ఇంకా అవసరం ఉంది. ఆ టైంలో అందరూ ఈ బాబాయ్ ప్రతిష్ట దగ్గరికి వచ్చింది ఏంటి, ఇంత డబ్బు చూస్తే ఇంత అవసరం ఉంది, కొద్దిగా ప్రతిష్ట ఏమన్నా కొద్దిగా వాయిదా వేద్దామంటే నేరేల రామకృష్ణ గారు నాన్నగారు అయినటువంటి ఆదినారాయణ గారు ప్రతిష్టని వెనక్కి వేయకూడదమ్మా, కట్టుకెళ్ళిపోదాం, ఆ దేవుడే చూసుకుంటాడని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను మంచి మనసుతో ప్రతిష్టా కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం ఇంకా అంగరంగ వైభవంగా ఎదరికి తీసుకొచ్చి ఈ గుడి ఇలాగే ఉంటే 2 సంవత్సరాలు పట్టిద్దాం అనుకున్నాం. మేము అనుకున్న టైం కన్నా 2 సంవత్సరాలు ముందవుతానికి నేరేళ్ళ రామకృష్ణ గారు మనస్ఫూర్తిగా సహకరించినందుకు మా కమిటీ తరఫున, ఆకివీడు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇంతకుముందు షష్ఠి కార్యక్రమం అంటే స్వామివారికి సాయంత్రం కళ్యాణం, ఈ షష్ఠి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు రామకృష్ణ గారు మనకు ఎలాగా మంగళవారాలు ప్రసిద్ధే, కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే షష్ఠి. ఈ షష్ఠిని సంవత్సరం పెంచుకుంటా వెళ్ళి ఇంతకుముందు అత్తిల్లో చేశారు, లేకపోతే ఇంకోసారి చేశారు అన్నట్టు కాకుండా ఆకివీడులో షష్ఠిలా చేస్తారు అన్న ఉద్దేశంగా పెంచుకుంటూ వెళ్ళాలి అనే దృఢ సంకల్పంతో ఇవాళ స్వామివారికి గుడికి లైటింగ్లు కానీ, అలాగే పుష్పాలంకరణ కానీ, అలాగే తెప్పోత్సవానికి కూడా ప్రత్యేకంగా ఒక వాహనాన్ని, అలాగే మన ఏరియాలో ఉన్న బ్రాహ్మణ సంఘం పెద్దలతోటి, గుడి అర్చకులతోటి అందరితోటి మాట్లాడి ఊరి భక్తులకి మంచి జరగాలి, గుడికి దండం పెట్టుకొని వీళ్ళకి మంచి జరగాలంటే ఏంటంటే పాలకావిడి స్వామివారికి, అయ్యప్ప స్వామికి ఇరుముడి ఎలాగో, పెద్ద జనగా వెంకటబాబు జుట్టు మన తల మీద నీలాలు ఎలాగో, ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలకావిడి అంటే అంత ఇష్టం. తమిళనాడులో పాలకావిడి ఉత్సవాలు బాగా జరుగుతాయి. అవన్నీ పెద్దలు సూచనల మేరకు పాలకావిడి ఉత్సవం పెట్టి, అలాగే ఆయుధ పూజ చేస్తే కూడా గ్రామానికి మంచిదనే ఉద్దేశంతో చెబుతంతో మా కమిటీ చూసుకునే మొత్తం అంతా నేరేల రామకృష్ణ గారు ఇంకా మంచి ఏమంటే కూడా చెప్పండి, దానికి కూడా సహకరిస్తాం అని అనడం జరిగింది. ఈ పట్టు షష్ఠి గుడికి ఇంత కార్యక్రమం చేస్తున్నాం. షష్ఠి రోజున భోజనాలు కూడా మన గుడి తరపున పెద్దిండ్లమ్మవారి దేవస్థానంలో ఈవో గారిని సంప్రదించి, నాయకులను కూడా సంప్రదించి మన పెద్దిండ్లమ్మవారి గుడిలో మన షష్ఠి భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. భక్తులందరికీ వచ్చిన వారు పొరుగుని వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ రకంగా
కార్యక్రమాలను చేస్తూ రోజు రోజుకి కూడా గుడిని ఇంకా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రామకృష్ణ గారికి మరి ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇంత 250 సంవత్సరాలు చరిత్ర గల ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పునఃప్రతిష్ఠించి ఈ రోజు ఇంత గొప్పగా చేసినటువంటి దాతలకి, ముఖ్యంగా దాతలు లేకుండా ఏది చేయలేము. అలాంటిది అందరూ ప్రెస్టేజ్గా తీసుకుని చుట్టుపక్కల గ్రామాలన్నీ ఆకివీడులో ఇలా షష్ఠి గుడి జరుగుతుంది చూడాలి అని వచ్చి మనందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారాలు చేసుకుంటూ, అదేవిధంగా మా అన్నయ్య రామకృష్ణ గారు, జేఎస్ఆర్ గారు, ఇలాగ పెద్దలు అందరూ, బాబురావు గారు, అందరూ మోహన్ గారు, ఇలాగా విజయ్ గారు అందరూ ఆయన అనుకుంటే ఈరోజు ఈ గుడిని ఇలాగా చేసినటువంటి అందరికీ దాతలకి నమస్కారం. ఆకివీడు నగర పంచాయతీ యందు మరి ఆనాల చెరువు దగ్గర ఆ దేవదేవులే నిర్మాణం చేసిన రీతిలో మరి కొలువై తీరిన శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు మరి షష్ఠి ఉత్సవం గురించి మరి ముందుగా మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి ముఖ్య అతిథులైన బ్రహ్మశ్రీ మరి రామశాస్త్రి గారికి, అలాగే వేదిక నడిచిన పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వాలంటరీ సేవకులకి, అలాగే ఇతర సభ్యులకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ప్రెస్ వారికి మరి రేపు జరగబోయే 6వ తారీఖున డిసెంబర్ 6వ తారీఖు నుంచి కార్యక్రమాలు ఎంతో రంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఎందుకంటే గతంలో ఇప్పుడు కూడా మన 2 రోజుల కార్యక్రమం, ఈరోజు మరి బ్రహ్మశ్రీ మన రామశాస్త్రి గారు, అలాగే పెద్దలు అందరూ కూడా నిర్ణయం ప్రకారం, అలాగే కమిటీ వారు మరి ఇచ్చిన ప్రకారం అందరూ కూడా మంచి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి, అలాగే భక్తులు కూడా మరి గతంలో కన్నా ఎక్కువగా వస్తారు కాబట్టి మరి వారికి కూడా మరి మంచి సేవలు అన్నీ కూడా అందించి మరి వాళ్ళకు కూడా తీర్థ ప్రసాదాలు, అలాగే దర్శన భాగం కూడా బాగా కల్పించాలని చెప్పి కోరుకుంటూ, మరి వాలంటీర్లు ముందుగా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా నిబద్ధతతో మన నాయకుడు ఇక షష్ఠి గుడి అంటే ఒక సేవకులుగా మనవారని చెప్పి ఎప్పుడు కూడా చిన్న చిన్న భేదపరలు లేకుండా వాళ్ళందరూ దర్శనాలకు ఎంతో తీసుకెళ్తారు. అయితే ప్రథమంగా గుడి నిర్మాణం చేసేగా ఇది ప్రథమం కాబట్టి ఇంకా కేర్గా తీసుకుని ప్రతి భక్తుడికి మంచి దర్శనం ఇప్పించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు రేపు షష్ఠి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరిగే షష్ఠి ఉత్సవాల గురించి అందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఒక భక్తుడిగా ఈ గత చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆవరణలో తిరిగిన సామాన్య వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ముఖ్యంగా మరి నీల రామకృష్ణ గారు కానీ, అలాగే జేఎస్ఆర్ గారు కానీ, అదే ఒక రామకృష్ణ గారు కానీ, అలాగే కమిటీ వారి సహకారంతో మరి ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా తెలియజేసినది ఏంటంటే ఇంకా సుమారు ₹1 కోటి పైనే పని ఉంది. అలాగే దాని పోషణ నిమిత్తం ఆస్తులు కానీ ఏమీ లేవు. ఆ పోషణ నిమిత్తం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఈ షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగేటట్టు అందరూ సహకరించాలని గ్రామం తరపున మరి ముఖ్యంగా దాతలు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వారికి వాళ్ళే మరి దాతలు సహకారంతో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యలో సుండూరు వెంకటరావు గారు కూడా శయన మందిరానికి ఆయనే నిర్మించడం జరుగుతుంది. శయన మందిరం చాలా డబ్బులు అవుతున్నాయి దానికి. అలాగే మన స్థానిక శాసనసభ్యులు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు కూడా ఉత్సవ విగ్రహాలకి మరి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు షష్ఠికి కూడా ఉత్సవ విగ్రహాలు రావడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఆయనకు కూడా కమిటీ తరఫున, గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ సంవత్సరం షష్ఠి ఏ రకంగా చేయాలి, ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా దిగ్విజయం చేయాలనేటువంటి అంశం మీద ఇక్కడ ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి నేరేల రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పంతులు గారికి, రామశాస్త్రి గారికి, పోతిరాజు గారికి, అలాగే విజయ్కి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ, రెడ్డి గారికి, మన్నే పోతిరాజు గారికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలను ముందుగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరం షష్ఠి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అంటే దరిదాపు 4-5 రోజులు పూర్తిగా ఈ యొక్క దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడి ముఖ్యంగా ముందుగా గతంలో 2.5 సంవత్సరాల కిందట అప్పటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పెద్దలు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు నరసింహరాజు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా పెద్దలు మన గౌరవ ఎమ్మెల్యే గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఉత్సవ విగ్రహం కూడా ఈ యొక్క గుడికి అందించినందుకు రఘురామకృష్ణరాజు గారికి, అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు
పివెల్ నరసింహరాజు గారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క మందిర నిర్మాణానికి సంబంధించి ఎవరైతే దాతలు ఉన్నారో దాతలందరూ కూడా వారి యొక్క శక్తికి మించి విరాళాలను ఇచ్చి ఈ యొక్క గుడి రూపురేఖల్ని ఈ రకంగా ఈ రోజుకి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్క భక్తుడికి దాతకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలని తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఈ గుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎదురు తీసుకెళ్ళిన సందర్భంలో ఏదైనా చిన్న చిన్న అవసరాలు కానీ ఏదైనా సలహాలు సూచనలు అవసరం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ అటువంటి మోటుపల్లి గంగాధర గారు కూడా వారి యొక్క సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కమిటీని ఈ యొక్క గుడిలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా పెద్దలు గౌరవనీయులు మోటుపల్లి గంగాధర గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతల్ని ముందుగా వారికి తెలియజేసుకుంటూ, అలాగే ఆ రోజునే ప్రతి సంవత్సరం షష్ఠి కార్యక్రమాల్లో ఏదైతే దరిదాపు తెల్లారగట్ల 2 గంటల నుంచి కూడా దర్శనాలు ఇక్కడ మొదలయ్యేటువంటి పరిస్థితి. తెల్లారగట్ల 2 నుంచి కూడా రాత్రి 11 గంటల వరకు ఇక్కడ వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నటువంటి యువత అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలని ముందుగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి యువత అందరూ కూడా సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరిపైన మనందరిపైన ఉండాలని, అందరూ ఆరోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.